నమస్తే మాస్టర్స్. సద్గురుస్ జోగులాంబ ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమినేని వంశీ కిరణ్ గారికి ఆత్మ ప్రణామాలు. మన ఈ ఛానల్‌ని చక్కగా రన్ చేస్తున్న అనుష మేడంకి, రమ మేడంకి, వరప్రసాద్ సార్‌కి ఆత్మ ప్రణామాలు చెప్తూ, ఈరోజు ఒక మంచి టాపిక్‌తో రమా సుబ్రహ్మణ్యం మేడం మన ముందుకొచ్చారు మాస్టర్స్. సో, తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి మన ఛానల్‌ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ట్యాప్ చేయండి. సో, రమా సుబ్రహ్మణ్యం గారు, సద్గురు జోగులాంబ ఛానల్ తరపున మీకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. మేడం స్టార్ట్ చేయొచ్చు మ్యామ్. నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆధ్యాత్మికంగా ఎదగాలన్న నా ఉత్సాహాన్ని, ఆరాటాన్ని గ్రహించి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నా గురుదేవులు వంశీకరణ్ గారికి కృతజ్ఞతలతో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మనకి వేదాలు 4 ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలు అసలు మొదట్లో ఎలా వచ్చాయంటే మనందరికీ భగవంతుడి ముఖంలోంచి ఒక రాశిలాగా, అంటే ధాన్యం తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఒక రాశిలాగా పోశాడు వేదాల్ని. అయితే ఈ ధాన్యపు రాశి ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఈ వేదాలను రాశిగా పోయడం వల్ల ఎంతమంది వాటిని చదువుకుని వాటిని ఫాలో అయ్యేందుకు ఎంతమంది సమర్థులు ఉంటారు అనే ఆలోచన ఆయనకే వచ్చింది. మళ్ళీ వచ్చి ఆయన ఏం చేశారంటే, విష్ణుమూర్తి ఆయన అంశతో మనకి వ్యాసుల వారు జన్మించారు. విష్ణుమూర్తి అంశతో వ్యాస భగవానుడు జన్మించారు. జన్మించి ఆయన ఏం చేశారు, వేదాలని 4 భాగాలుగా విభజించారు. అంటే కంటెంట్ వైజ్ 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే అవి విభజించిన తర్వాత ఆయనకి ఇంకా డౌట్ వచ్చింది. ఏంటి, ఈ 4గా విభజించినా కూడా ఇప్పుడు పండితులు అంటారా, చదువుకున్న వాళ్ళు ఎలా అయినా వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోగలుగుతారు. మనలాంటి వాళ్ళు ఉంటారు, మనకు అంత ఇదిగా వేదం అర్థం కాదు. మరి ఇలాంటి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి నేను ప్రచారం చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది, ఆ వేదాల వల్ల ఉపయోగం ఏముంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే, వేదాలకి భాష్యం రాశారు. భాష్యం అంటే, వేదాలకి భాష్యం అంటే ఉపనిషత్తులు, అంటే వేదాల సారాన్ని మళ్ళీ మనకి తేలిగ్గా అందించారు. ఇలా అందించాక కూడా దీన్ని కూడా మళ్ళీ ఎంతమంది ఉపయోగించుకోగలుగుతారు డౌట్ వచ్చింది. వచ్చి ఆయన ఏం చేశారంటే, వ్యాస భగవానులు ఇప్పుడు మనకి ఉదాహరణకు ఒక 25 బత్తాయి పళ్ళు అక్కడ పెట్టి ఒలుచుకు తినండి అని అన్నారనుకోండి, మనం ఈ 25 పళ్ళు ఒలుచుకుని తినాలంటే మనకి చాలా కష్టమైన కార్యక్రమం, మనకి కొంచెం బద్ధకం, చేయలేం. అదే గనక ఎవరైనా మన మీద ప్రేమతో ఇన్ని బత్తాయిలు రసం తీసి ఒక గ్లాసు నిండా పోసి అక్కడ పెట్టారనుకో, చుట్టుకుని తాగేస్తాం. అంటే మనకి ఆ 25 బత్తాయి పళ్ళ వల్ల జరిగే మంచి మనకి చేరిపోతుంది లోపలికి. మనకి పెద్ద కష్టం ఉండదు. ఇదే ఉద్దేశంతో వ్యాస భగవానుడు ఏం చేశాడంటే, ఈ వేదాలు, ఉపనిషత్తులు కూడా అర్థం చేసుకోలేరేమో, ఆయన తాపత్రయం ఎంతసేపు ఏంటంటే మనల్ని ఎలా ఉద్ధరించాలి అని. దాంట్లో ఆయనకి స్వార్థం లేదు. మనందరినీ ఎలా అప్‌గ్రేడ్ చేయాలి, మన సోల్‌ని ఎట్లా అప్‌గ్రేడ్ చేయాలి. సో అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ వేదాల సారం మొత్తం పిండేసి భారతం రచించారు. భారతాన్ని, మహాభారతాన్ని ఇతిహాసము అంటారు. తర్వాత మనకి తెలిసి వేదాలు 4 కదా! కానీ భారతానికి మరొక పేరుంది. ఏం పేరంటే పంచమ వేదము అంటారు. అంటే 4 వేదాల్లో ఉన్న సారాన్ని పిండి మొత్తం భారతంలో పెట్టారు. మనం గనక ఒక్క భారతం గనక చదువుకుంటే 4 వేదాల్లో ఉన్న మొత్తం ఎసెన్స్ అంతా మనకి వంట పట్టేస్తుంది. అంటే అంత ఈజీ చేశారు ఆయన మన కోసం. అయితే ఎందుకని భారతాన్ని పంచమ వేదము అన్నారు? అంత గొప్ప ఏంటి? భారతానికి అంత గొప్పదనం ఏమిటంటే, ఈ మహాభారతం మధ్యలో ఏమైంది, భగవద్గీతని పెట్టారు వ్యాస భగవానుడు. భగవద్గీత అంటే భగవంతుడు స్వయంగా చెప్పిన గీత. ఇప్పుడు వాళ్ళో వీళ్ళో ఎవరో చెప్తే అదొక రకం. అలా కాదు. భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు దిగొచ్చి భగవద్గీతని చెప్పారు. అర్జునుడికి చెప్పారు. అయితే ఈ భగవద్గీత అర్జునుడికి ఎక్కడ చెప్పాడు? కురుక్షేత్ర యుద్ధ భూమిలో చెప్పారు.
ఆ చెప్పేటప్పుడు వ్యాస భగవానుడు దివ్య దృష్టితో ఆయన అంతా విని మనకి లిఖితపూర్వకంగా మనకు అందించారు ఆయన భగవద్గీత. అందుకని 4 వేదాల్లో ఉన్న సారం అంతా కలిపి అందులో మధ్యలో భగవద్గీత పెట్టి దాన్ని మనకు అందించారు కాబట్టి అది ఒక్కడు చదువుకుంటే మనం 4 వేదాల సారం మనకు వంట పెట్టినట్టే. అందుకని భారతాన్ని పంచమ వేదము అన్నారు. అయితే ఇప్పుడు మనం భ భగవద్గీత ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అనే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అయితే భగవద్గీత ఆయన ఎందుకు చెప్పాల్సొచ్చింది అర్జునుడికి? అయితే మనందరికీ తెలిసిందే. మినిమమ్ బేసిక్స్ అందరికీ తెలుసు మనకి. కౌరవులు, పాండవులు, అన్నదమ్ముల పిల్లలు రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే అక్కడ వాళ్ళకి యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వీళ్ళేం చేశారు? ఆహ్, మొత్తం యుద్ధ రంగంలో ఒక పక్క కౌరవులు, ఒక పక్క పాండవులు మొత్తం అందరూ కూడా యుద్ధ రంగంలో ఉన్నారు. ఉంటే ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నప్పుడు కృష్ణుడు రథానికి సారథ్యం వహిస్తున్నాడు అర్జునుడికి. రథసారథి. అయితే ఈయన అన్నాడు, "బావా ఒక్కసారి నువ్వు ఇరు సైన్యం మధ్యలోకి నా రథాన్ని గనక నువ్వు తీసుకెళ్తే, నేను వాళ్ళ ఆ శత్రు బలాలను అంచనా వేయాలి. ఫస్ట్ మనం యుద్ధం చేయాలంటే అవతల వాడి బలాన్ని అంచనా వేయాలి. సో, నేను అంచనా వేయడానికి నాకు అవకాశం ఉంటుంది బావా! నువ్వు యుద్ధ రంగంలోకి తీసుకెళ్ళు" అని అడిగాడు కృష్ణుడిని. అయితే ఎందుకు వెళ్లి చూడాలి? ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఉంటే మిగిలిన ఫీల్డర్‌లు, బౌలర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరిని బ్యాట్స్‌మెన్ చెయ్యి వాటాన్ని బట్టి ఫీల్డర్స్‌ని కదుపుతాడు. అలాగే ఈయనెందుకు చూడాలనుకున్నాడు అర్జునుడు? అవతల వాడు ఏం వ్యూహం రచించాడు. యుద్ధం అంటే ఎదురు బెదురు నిల్చొని పోటాడేయడం గాదు. ఒక వ్యూహం ఉంటుంది దాంట్లో. దాంట్లో అందరికీ తెలిసిన పద్మ వ్యూహం గూడా ఉంటుంది. అలా ఏం వ్యూహం రచించాడు? చూస్తాను బావ నువ్వు తీసుకెళ్ళి ఇరు సైన్యాల మధ్యలో ఖాళీ ప్లేస్‌లో నా రథాన్ని ఆపు బావ అని అడిగాడు అర్జునుడు. అడిగితే సరేనని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? ఇద్దరి మధ్యలోనే తీసుకెళ్ళి ఆపాడు. అప్పటిదాకా అర్జునుడికి చాలా ధైర్యం ఉంది తను యుద్ధం చేయగలను అని. కానీ అక్కడికెళ్ళాక శత్రు సైన్యం వైపు చూస్తే ఎవరు కనిపించారు? తాతలు కనిపించారు, గురువులు కనిపించారు, తండ్రి వరుస వాళ్ళు కనిపించారు, కజిన్స్ సోదరులు కనిపించారు. మొత్తం అందరూ తన బంధువులు, తన రక్త బంధువులు మొత్తం అందరూ కనిపించారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన షాక్ అయిపోయి అప్పటికి ఆయనకి బాధొచ్చింది. ఏంటి వీళ్ళనా నేను చంపుతున్నాను. ఈ రాజ్యం కోసం వీళ్ళందరిని నేనిప్పుడు చంపాలా? అనని చెప్పి ఆలోచించి ఏడుస్తాడు. విషాద యోగం. ఫస్ట్ అధ్యాయం మొత్తం విషాద యోగం. అంటే ఏంటి? అసలాయన యుద్ధం చేయలేకపోవడానికి కారణాలేంటి? నేను ఎందుకు యుద్ధం చేయలేనంటున్నానని బోలెడు కారణాలు చెప్పుకొస్తాడు. మొదటి అధ్యాయంలో మొత్తం చెప్తాడు. ఇప్పుడు మనమే ఉన్నామండి. ఒక కారు కొనుక్కున్నాం. లేదా ఆడవాళ్ళు ఒక గోల్డెన్ ఇదేదో కొనుక్కుంటారు. నగ ఒకటి కొనుక్కుంటారు. మనకి కొనుక్కున్నప్పుడు కొంచెమే ఉంటుంది ఆనందం యాక్చువల్‌గా. దాన్ని తీసుకువచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ దాన్ని చూసి ఎప్పుడైతే అది బాగుంది అని అంటారో మన ఆనందం 10 రెట్లు ఎక్కువైపోతుంది. సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ. ఏమిటి అర్జునుడు అనుకున్నాడు వీళ్ళందరిని చంపేసిన తర్వాత నేను రాజ్యభోగాలు అనుభవిస్తాం. మేము ఐదుగురం ఉంటాము. వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత మేము ఈ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు మమ్మల్ని చూసి ఆనందించేవాడు ఎవడున్నాడక్కడ? ఎవరన్నా మనకు కొనుక్కున్న ఆనందం కంటే నలుగురు చూసి బాగుంది అన్న ఆనందమే ఆనందం. నిజమైన ఆనందం. అందుకని రాజ్యం పరిపాలిస్తుంటే తన వాళ్ళందరూ చూస్తే తనకది గొప్పగా ఉంటుంది. అసలు దీన్ని నేను ఎవరి కోసం అంటే రక్తపు కూడు తినాలి. వీళ్ళందరిని చంపేసి ఆ రక్తపు కూడు నేను తినాలా? బావా నేను యుద్ధం చేయను అంటాడు. యుద్ధం చేయను అంటే ఆయన్ని యుద్ధానికి లేచి నిలబెట్టాలక్కడ. ఎందుకు నిలబెట్టాలి? క్షత్రియ ధర్మం. అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అవతారం తీసుకొనొచ్చాడు కిందకి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతారం తీసుకొని భూమి మీదకి ఎందుకొచ్చాడు? మిగిలిన ఆయనకి మనకు తెలిసి దశావతారాలని తెలుసు మీకు. కానీ యాక్చువల్‌గా భాగవతం చదువుకుంటే స్వామివి 21 అవతారాలుంటాయి. ఆయన దేనికొచ్చారు ఇన్ని అవతారాలు తీసుకొని? ధర్మం ఎప్పుడైతే కుంటుపడుతుందో ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన అవతారం తీసుకొస్తారు. మిగిలిన అవతారాలన్నీ ఆయన విష్ణుమూర్తి తన అంశని పంపిస్తే వచ్చిన అవతారాలు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలుసా? పూర్ణావతారం అంటారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే విష్ణుమూర్తి స్వయంగా దిగిపోయాడు. ఆయన అంశని పంపిస్తే అవతారం వచ్చింది కాదది. విష్ణుమూర్తి స్వయంగా దిగి భూలోకానికి వచ్చేసిన అవతారం కృష్ణావతారం. అందుకే అది పూర్ణావతారం కృష్ణుడిది. మరి ఈయన ఇంత శ్రమపడి వైకుంఠాన్ని వదిలిపెట్టి హ్మ్. ద ఇది అవతారం తీసుకొని భూలోకానికొచ్చిన పర్పస్ ఏంటి? ఈయన యుద్ధం చేయనని కూర్చుంటే, అక్కడ అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. అధర్మాన్ని నాశనం చేయాలంటే, తన చేతిలో ఒక ఇన్‌స్ట్రుమెంట్ అర్జునుడు. ఆయన్ని అడ్డం పెట్టుకొని ధర్మాన్ని కాపాడుతున్నాడక్కడ. మరి అట్లాంటి ఇన్‌స్ట్రుమెంట్ అర్జునుడు యుద్ధం చేయనని కూర్చుంటే ఎట్లా అవుతుంది?
అప్పుడు ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఈ భగవద్గీతను ఉపదేశం చేశాడు. అంటే ఏంటి? అసలు మనిషి ఏంటి? మన లైఫ్ ఏంటి? మన సోల్ ఏంటి? మొత్తం అన్నీ ఆయనకి క్లియర్ కట్‌గా చెప్పాడు. ఆ చెప్పడంలో ఏం చేశాడు? ఏమని చెప్పాడంటే ఆత్మ గురించి చెప్పాడు ఫస్టు. మనం ఒక ఆత్మ ఈ దేహాన్ని తీసుకొని వస్తుంది. ఒక ఆత్మ వస్తుంది. ఏదో ఒక దేహం దానికి ఆలంబన కావాలి. కష్టం అనుభవించాలన్నా, సుఖం అనుభవించాలన్నా ఒక దేహం తీసుకోకపోతే ఆత్మ ఏది అనుభవించలేదు. మన పూర్వజన్మ కర్మ ఫలితాలను బట్టి ఉత్కర్షడానికి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ మనం అది అనుభవించాలంటే ఒక దేహాన్ని తీసుకొని రావాలి. దేహాన్ని తీసుకువచ్చినప్పుడు ఈ దేహం పర్మనెంట్ కాదు. ఇది నిత్యం కాదు. ఏది పర్మనెంట్? ఆత్మ పర్మనెంట్. కృష్ణుడు అర్జునుడికి ఏం ధైర్యం చెప్తాడంటే, నువ్వు ఎవరిని చంపుతున్నావు? ఆ జీవాత్మ ఏదైతే దేహాన్ని తీసుకుని దేహధారిగా వచ్చిందో ఆ దేహాన్ని చంపుతున్నావు నువ్వు. ఆత్మకి చావనేది లేదు. పైగా నువ్వు ఎవరిని చంపుతున్నావు? నువ్వు చంపేందుకు నువ్వెవడు? చచ్చేందుకు వాళ్ళెవరు? ఇదంతా ఏంటి? నేను ఆల్రెడీ వాళ్ళ చావు డిసైడ్ చేసేసాను. నువ్వల్లా జస్ట్ నా చేతిలో ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. అంటే నువ్వు కేవలం బాణం వేయడం ఒకటే ఆ పని. మిగిలిందంతా ఆయన 11వ అధ్యాయంలో విశ్వరూపంలో ఆయనకి ఏం చూపిస్తాడంటే, విశ్వరూపం చూపించేటప్పుడు మొత్తం విశ్వం మొత్తం నిండిపోయి ఉంటాడు. ఆయన తలలు కొన్ని వేలుంటాయి, దంతాలుంటాయి. ఈ దంతాల కింద పడి ఈ కౌరవులందరూ లోపలికెళ్ళిపోయి పిండి పిండి అయిపోతుంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళ చావు డిసైడ్ అయిపోయింది. ఈయనెవరో జస్ట్ ఇప్పుడు ఎవరినన్నా చంపాలంటే మనకు ఒక ఇన్‌స్ట్రుమెంట్ కావాలి. ఒక కత్తో, ఒక కర్రో, ఒక గన్నో ఏదో ఒకటి కావాలి. అది విష్ణుమూర్తి చేతిలో ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే అర్జునుడు. యాక్చువల్‌గా అర్జునుడు కాదు చంపింది. వాళ్ళ చావంతా డిసైడ్ చేసేసాడు ఆయన. అయితే అప్పుడు ఆయనేం చెప్తాడంటే, ఆయనకసలు ముందు ఈ చంపేస్తున్నాను అనే భయం పోగొట్టాలి ఆయనకి. అందుకని ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనం ఉన్నామండి. మనం పుట్టక ముందు కనిపించామా? కనిపించలేదు. మళ్ళీ మధ్యలో పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కనిపిస్తున్నాం. మళ్ళీ తర్వాత కనిపించట్లా మనం. అంటే ముందు కనిపించినప్పుడు మనం ఏడ్చామా? కనిపించకుండా ముందు మనం పుట్టక ముందు మన కోసం ఎవరైనా ఏడ్చారా? ఏడవలేదు. పుట్టి కొంతకాలం ఉన్నాక మళ్ళీ కనిపించకుండా పోతే ఎందుకు ఏడవడం? అంటే ఆత్మ ముందు ఉంది. నువ్వు పుట్టక ముందు ఆ ఆత్మ ఉంది. పుట్టినప్పుడు ఈ జీవిలో ఆత్మ ఉంది. మళ్ళీ నువ్వు పోయిన తర్వాత ఆత్మ ఉంటుంది. ముందు కనిపించినప్పుడు ఏడవకుండా ఉన్నవాడివి, మళ్ళీ మధ్యలో కనిపించి మళ్ళీ మాయమైపోతే నువ్వు ఎందుకు ఏడవాలి? ఆయన ఏమంటాడంటే పండితులైన వారు. పండితులైన వారంటే ఏదైతే ఈ జ్ఞానాన్ని తీసుకున్న వాళ్ళు ఉంటారో, అంటే మనకి అసలు శాస్త్రం అంటే ఏంటంటే గీత, భాగవతం. భగవద్గీత, భాగవతం ఇవే మనకి శాస్త్రాలు. ఈ జ్ఞానాన్ని మనం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళేం చేస్తారట, ఏం చేయాలంటే జీవించి ఉన్న వారి గురించి గాని, మరణించిన వారి గురించి గాని మనం ఏడవకూడదు. అది ఏడిస్తే కృష్ణుడికి ఇష్టం ఉండదు. అంటే మనం కంట్రోల్ చేసుకోలేం. మానవులం ఏడుస్తాం. కానీ మనం ఆ వే ఆఫ్ మైండ్ మనం మార్చుకోవాలి. వే ఆఫ్ థింకింగ్ మనం మార్చుకోవాలి. చచ్చిపోయినప్పుడు ఏడవకూడదు. పండితులైన వారు వాళ్ళు జీవించి ఉన్న వారి గురించి, మరణించి ఉన్న వారి గురించి ఏడవరు అంటాడు. అంటే మరి ఏవండీ పోయిన వాళ్ళ గురించి ఏడవద్దన్నాడు అది బానే ఉంది. జీవించి ఉన్న వారి గురించి ఏడవడం ఏమిటి? బతికిన వాళ్ళ గురించి ఎందుకు ఏడుస్తామండి మనం? చచ్చిపోయిన వాళ్ళ కోసం కదా ఏడుస్తాం. మరి కృష్ణుడు ఎందుకు అలా అన్నాడంటే, బతికున్న వాళ్ళ గురించి ఏడుపేంటో తెలుసా? వాడు ఇది చదువుకున్నాడు. వాడికి ఈ ఉద్యోగం రాలేదు. వాడికి అది రాలేదు. వాడికి ఇది రాలేదు. ఇదే తాపత్రయం మనకి 24 గంటలు. అంటే బతికున్న వాడి గురించి కూడా మనం ఆల్‌మోస్ట్ ఏడుస్తూనే ఉంటాం. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తూనే ఉంటాం. ఆయనేం చెప్పాడు? "నువ్వు బతికున్న వాళ్ళ గురించి కూడా ఏడవకు." అంటే అటాచ్‌మెంట్ ఎక్కువ పెట్టుకోకు. బతికున్న వాళ్ళ మీద అటాచ్‌మెంట్ ఎక్కువ పెట్టుకోకు. చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా నువ్వు అంత బాధపడి అటాచ్‌మెంట్ పెట్టుకోకు. ఎందుకంటే ఆత్మ అనేది అక్కడే ఉంటుంది. ఏమంటున్నాడు? దేహధారి. దేహధారి అంటే దేహాన్ని ధరించిన వాడు. ఎవరు దేహాన్ని ధరించాడు? జీవాత్మ వచ్చి దేహం ధరించింది. ఈ దేహానికి ఏంటి? ఫస్ట్ పుట్టినప్పుడు ఇంత పుడతాం. బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత ఓల్డ్ ఏజ్. ఇలా క్రమంగా మన దేహంలో మార్పొచ్చేస్తుంది. వచ్చి ఏమవుతుంది? దానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోతుంది. ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే మళ్ళీ ఏం చేస్తుంది? మనం ఇప్పుడు ఒక చొక్కా వేసుకున్నామండి. ఏదో ఒక బట్టలేసుకుంటున్నాం. అవి చిరిగిపోతాయి.
చిరిగిపోతే మనం అవే పట్టుకుని వేలాడతామా? కాదు కదా! చిరిగిపోంగానే ఈ బట్టల్ని మనం తీసేసి మళ్ళీ వెంటనే కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే శరీరానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. శరీరం ఎక్స్‌పైరీ డేట్ అయిపోంగానే వెంటనే ఈ జీవాత్మ ఏదైతే ఉంటుందో అది కొత్త దేహాన్ని తీసుకుంటుంది. ఇది న్యాచురల్. ఇది తప్పదు. పుట్టిన వాడికి మరణం తప్పదు. మరణించిన వాడికి జన్మము తప్పదు. కాబట్టి నువ్వు గనక ధైర్యవంతుడివి గనక అయితే, ఇప్పుడు ఇదంతా అర్జునుడికి చెప్తున్నాడని మీరు అనుకుంటున్నారా? అర్జునుడి కోసం చెప్పలా. అర్జునుడు, నరనారాయణులు వాళ్ళిద్దరూ కూడా మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఆయన విస్తరణ ఎలా ఉంటుందో చెప్తాడు. దాంట్లో ఏమంటాడంటే పాండవుల్లో అర్జునుడిని నేనేనని చెప్తాడు. మరి అర్జునుడే ఆయనైనప్పుడు మరి అర్జునుడికి ఈ అనుమానాలేంటి? ఈ ఏడవడం ఏంటి? అర్జునుడిని ఆయన ఓదార్చడం ఏంటి? కాదు. అర్జునుడిని ఓదార్చట్లా. అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనందరికీ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? మనం ఇప్పుడు శ్రీకృష్ణుడు తండ్రి లాంటి వాడండి. తండ్రి హృదయం. తండ్రి మనల్ని పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటాడు. అయితే ఆయనేంటి మనం పూర్వజన్మ కర్మల్ని ఒక గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ 2 బ్యాగులు వేసుకొని పుడతాం. ఆయన తాపత్రయం ఏంటో తెలుసా? ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఆ ఆ కర్మ ఫలితం అనుభవించడంలో మనం ఏమి బాధపడతామో ఆయన మనకి కర్మ అనుభవించి తీరాలి. కానీ అప్పుడు మనం పడే బాధలోంచి మనకు ఉపశమనం ఇవ్వడం కోసం ప్రయత్నం చేశారు స్వామి. ఆయనేమి నీ కర్మని నేను తీసేస్తానని చెప్పలా. నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ నువ్వు అనుభవించి తీరాల్సిందే. కానీ నువ్వు ఆ కర్మని తేలిగ్గా ఎలా దాటి బయట పడిపోతావు? అనుభవించే కష్టాన్ని ఎలా తేలిగ్గా బయటకొస్తావని ఆయన మనం ఈ ఈ సంసార సాగరం నుంచి తేలిగ్గా బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేసి అర్జునుడిని అడ్డం పెట్టుకుని ఆయన మనకి ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మామూలు లైఫ్ స్టైల్ ఉందండి. మామూలు లైఫ్ స్టైల్ అంటే మనం తెల్లారి లేస్తాము, వండుకుంటాం, తింటాం, ఉద్యోగాలకెళ్తాం. ఆ లైఫ్ స్టైలు మనం ప్లాన్ చేసేసుకుంటాం. కానీ ఇది కాదు నిజమైన లైఫ్ స్టైలు. ఆధ్యాత్మిక జీవన విధానం. అంటే నీ లైఫ్ స్టైల్ ఏమిటి? ఈ జన్మలోనే నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఈ ఆధ్యాత్మిక జీవన విధానం ఏదైతే ఉందో స్పిరిచ్యువల్ లైఫ్, ఇది నీ జన్మ జన్మలకి నీ లైఫ్ ప్లానింగ్ అది నీ చేతుల్లోనే ఉంది. అందుకని ఆ లైఫ్‌ని నీకు ప్లాన్ చేయడానికి ఆయన భగవద్గీతని అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకి చెప్పాడు. తర్వాత ఆయన ఏమంటారు? ద్వందాలకు కలత చెందకు. ద్వంద్వం అంటే ఏంటి? కష్టం, సుఖం. ఏ సుఖం, దుఃఖం. తర్వాత మానం, అవమానం. అంటే మననెవరన్నా పొగుడుతారనుకో, మనం చాలా పొంగిపోతాం. లేదు తిట్టారనుకో, వెంటనే కుంగిపోతాం. ఆయన ఏమంటాడంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండమంటాడు. అంటే ఆ ద్వంద్వం ఏంటంటే నీకు ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఏం ఉండకూడదు. అంటే మనస్సుకి మొహంలో చూపించకుండా బలవంతంగా కంట్రోల్ చేసుకోవడం గాదు. మనస్సును మనం అలా కంట్రోల్‌లో పెట్టాలి. ఎందుకు? ఈ కర్మ అనుభవించడంలో మనం ఎన్నో నిందలు పడతాం, ఎన్నో కష్టాలు పడతాం. వాటిల్లోంచి మన మనసు ధైర్యంగా నిలబడాలి అంటే, ఆయన చెప్పిన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం గనక ఫాలో అయితే, మనం ఈ కర్మలని, ఈ కష్టాల్ని మనం ఈజీగా దాటగలుగుతాం. ద్వందాలకి కలత చెందకు. ఎవరన్నా పొగిడితే పొంగిపోకు, తిడితే కుంగిపోకు. కష్టం వస్తే బాధపడకు, సుఖం వస్తే పొంగిపోకు. సుఖం రాంగానే కాళ్ళు ఎగరేసేయకు. ఒకటి గోడ మీదండి వెళ్ళిపోతుంది అని రాసుకోవాలండి. రాసుకుని మీరు బాగా సుఖంలో ఉన్నారు. అప్పుడు కళ్ళు పైకెళ్ళిపోతాయి. మనకి ఒళ్ళు మీద తెలీదు. వెంటనే అది చూస్తే వెళ్ళిపోతుంది అని చూడంగానే అప్పుడు మనం ఏమనుకోవాలి? ఈ సుఖం వెళ్ళిపోతుంది. ఇది పర్మనెంట్ కాదు. టెంపరరీ. ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. అమ్మో! ఇది ఎక్కువ కాలం ఉండదు ఈ సుఖం. కాబట్టి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు అంటే 10 మంది హితం కోరి పని చేయమన్నాడు కృష్ణుడు. అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు 10 మందికి దీనివల్ల మేలు జరుగుతుందా? పోనీ 10 మందికి మేలు చేయలేకపోతే ఒక్కడికి కూడా నష్టం జరగకుండా చూడండి మీరు చేసే పని మూలాన. ఒక మాట మాట్లాడేటప్పుడు 10 మంది బాధపడతారా? కాదు. ఒక్కళ్ళనన్నా మీరు బాధ పెట్టకుండా మీరు ఒక మాట మాట్లాడగలగండి. అది మన స్పిరిచ్యువల్ జీవన విధానం అంటే. అది నేర్పాడు కృష్ణుడు మనకి భగవద్గీతలో. మనం దాన్ని చదివేసి భగవద్గీత చదివేశానంటే పుస్తకం మూసి అల్మారాలో పెట్టానంటే కాదు. ఆ చదివిన దాన్ని మనం బుర్రకు పట్టించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కృష్ణ ఏమన్నాడో తెలుసా? ఈ భగవద్గీత శ్లోకాలు చదువుకున్నారనుకో రోజు బట్టి బట్టేసి నాకెంత ఇష్టం. కానీ శ్లోకాలు చదువుకుని దానికి అర్థం తెలుసుకున్నారనుకో ఎంత ఇష్టం. శ్లోకాలు చదువుకుని, అర్థం తెలుసుకుని, దాన్ని మీ జీవితంలో అన్వయించుకున్నారనుకో మీరు బాగుపడతారు. మీ మూలాన 10 మంది బాగుపడతారు. ఇప్పుడు కాశీ వెళ్ళి నేను దొండకాయలు వదిలిపెట్టొచ్చానండి, బెండకాయలు వదిలిపెట్టొచ్చానండి అని అందరూ వినే ఉంటారు. కాశీ వెళ్తే ఏదో ఒకటి వదిలిపెట్టొస్తారు.
ఆ వదిలిపెట్టి రావడం వల్ల మీకేమన్నా మంచి జరిగిందా? మీ మూలాన 10 మందికి మంచి జరిగిందా? మీకు మంచిది కాదు, 10 మందికి పెద్ద దానివల్ల గొప్ప ఉపయోగం లేదు. నలుగురిలో భోజనానికి కూర్చుంటే నేను దొండకాయ తిన్నాను, నేను బెండకాయ తిన్నాను, నీకు అన్నం పెట్టేవాడికి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం తప్పించి, నువ్వు వదిలిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఏది వదిలితే 10 మందికి ఉపయోగం? కాశీ వెళ్ళి మనలో ఉన్న కోపాలు, కుళ్ళు, కుచితము ఇవన్నీ గనక మనం వదిలిపెట్టి వచ్చామంటే, మనకి హెల్త్ బావుంటుంది బీపీ రాకుండా, మన మూలాన 10 మందికి ఉపయోగం. మనకి ఈ కోపం లేదు కాబట్టి మన మూలాన 10 మంది అవస్థ పడకుండా ఉంటారు. అందుకని ఈ స్పిరిచ్యువల్ లైఫ్ భగవంతుడు చెప్పింది, స్పిరిచ్యువల్ లైఫ్ మన నిజ జీవితంలో మనం ఎలా అన్వయించుకోవాలి అని. తర్వాత ఏమంటాడు? 3 గుణాలు ఉంటాయన్నాడు. త్రిగుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే సాత్వికంగా ఉండడం. రజోగుణం అంటే అది క్షత్రియులకు ఉంటుంది. తమోగుణం అంటే ఇంక వెధవలు, రాక్షసులే. ఈ 3 గుణాలకి ఈ 3 గుణాలు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి. 3 ఉంటాయి. ఏదో ఒకటే కాదు. అవేం చేస్తాయి? ఎప్పుడూ ఒకదాన్నొకటి డామినేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇవాళ నేను సాత్వికంగా ఉన్నానండి. అబ్బో! రమ్మగారు చాలా సాత్వికంగా ఉన్నారని అనుకుంటే పొరపాటు. రేపు రజోగుణం రైజ్ అవ్వచ్చు. ఎల్లుండి తమోగుణం రైజ్ అవ్వచ్చు. ఆయన ఏమంటారంటే, ఈ 3 గుణాలకి అతీతంగా ఉండగలగండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ 3 గుణాలు ఆయన నుంచే వచ్చాయి. కానీ ఆయన ఈ 3 గుణాలకి అతీతుడు కృష్ణుడు. ఆయనకి జన్మ మనలాగా పుట్టడం గిట్టడం ఏమిటి? జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 కష్టం అన్నాడు. పుట్టుక కష్టం, చావు కష్టం, ముసల్తనం కష్టం, రోగం కష్టం. ఏవండి చచ్చిపోయేటప్పుడు కష్టం అన్నారు ఓకే. తర్వాత ముసల్తనం కష్టం అన్నారు ఓకే. ఏ జ రోగం వస్తే కష్టం అన్నారు ఓకే. మరి పుట్టుక కష్టం ఏంటండి? ఆ కష్టం మనకిప్పుడు గుర్తు లేదు. కానీ పుట్టుక అనేది ఎంత భయంకరంగా ఉంటుందో భాగవతంలో చెప్పారండి. మలమూత్రాల మధ్యలో తల్లి గర్భంలో తలకిందులుగా ప్లేస్ లేక చీకటిలో పడి ఇలా పడి ఉంటారు. ఈ పూర్వజన్మ జ్ఞానం ఉంటుందప్పుడు. ఈ జన్మలో ఇప్పుడు నేను రమాని. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నేను ఎన్నో టెన్షన్‌లు పడుతున్నా. ఇవన్నీ నాకు గుర్తుంటాయి. ఎప్పటిదాకా గుర్తుంటాయి? నెక్స్ట్ జన్మలో తల్లి గర్భంలోంచి నేను బయటికి వచ్చేదాకా పూర్వజన్మ గుర్తుండి ఏడుస్తూ ఉంటాడు లోపల జీవి. నాయనా ఇది దుఃఖాలయం అని చెప్పావు భూమి. మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో పడేస్తున్నావా తండ్రి నన్ను? నేను ఎందుకు నన్ను పుట్టిస్తున్నావు దేవుడా అని ఏడుస్తూ ఏడో నెల నుంచి తల్లి కడుపులోంచి బయటకొచ్చేదాకా పూర్వజన్మ జ్ఞానం ఆ బిడ్డకుంటుంది. అందుకని జన్మ కూడా నీకు కష్టమే అన్నాడు. కాకపోతే పుట్టిన వెంటనే బొడ్డు పేగు కట్ చేయంగానే నీకు పూర్వజన్మ స్మృతులు కట్ చేసేస్తా అన్నాడు. ఆయన ఏమన్నాడు? నీకు మరుపు పెట్టేవాడిని నేనే, నీకు జ్ఞాపక శక్తిని ఇచ్చేవాడిని నేనే అన్నాడు. ఆ మరుపు గనక ఆయన పెట్టకపోతే మనం బతకడం చాలా కష్టం. అందుకని ఏం చేస్తాడు? పూర్వజన్మ జ్ఞానాన్ని కట్ చేసేసాడు. ఇది ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? అంటాడు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఇప్పుడు. 5140 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ భగవద్గీత. అప్పుడు అర్జునుడితో అంటాడు, నేను ఇంతకు ముందు నేను సూర్యుడికి చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, ఓ లిస్ట్ చెప్తాడు. అదేంటి బావా నువ్వు నేను ఇప్పుడే కదా పుట్టాము, ఇప్పుడే కదా నువ్వు నాకు భగవద్గీత చెప్తున్నావు, నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటావేంటి బావా అని అడిగాడు అర్జునుడు. అడిగితే ఏమన్నాడు తెలుసా? నీకు నాకు చాలా జన్మలు గడిచాయి. నాకు ఆ జన్మలన్నీ గుర్తున్నాయి. నీకు గుర్తులేవు అంతే తేడా. నేను ఇప్పుడే చెప్తున్నాను అని అనుకుంటున్నావు. ఆల్రెడీ ఈ భగవద్గీత చాలా సార్లు చెప్పాడు. అయితే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? అది ఏమవుతుంది? కాలక్రమేణా మరుగున పడిపోతుంది. మళ్ళీ ఆయన అవతారం తీసుకొని దాన్ని బయటికి తీస్తాడు. మళ్ళీ కొన్నాళ్ళు వేవ్ సాగుతుంది. మళ్ళీ మరుగున పడిపోతుంటుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని రైజ్ చేస్తుంటాడు. ఆయనకి ఇదే పని. తర్వాత ఏమంటాడు? ఈ ఆత్మ సైజ్ ఎంత ఉంటుంది? మనం ఆత్మ ఉంది అనుకుంటున్నాం కదా! ఆత్మ వెంట్రుక టిప్పులో వెంట్రుక చివర ఇట్లా ఒక చిన్న ఇది కట్ చేస్తాం అనుకోండి మనం. కట్ చేస్తే ఈ చిన్న టిప్పులో 10,000 వంతు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది? శరీరం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. టాప్ టు బాటమ్ తల దగ్గర నుంచి పాదాల దాకా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది ఆత్మ. అది ఆ ఆత్మకి నాశనం అనేది లేదు. ఏదైతే వెంట్రుకలో 10,000 వంతు ఉంటుందో ఆ ఆత్మకి నాశనం అనేది లేదు. శరీరానికి నాశనం ఉంటుంది. ఆ ఆత్మ ఏదైతే శరీరాన్ని ధరించి వచ్చిందో ఈ శరీరానికి చావు అనేది ఉంటుంది. కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ పుట్టదు, ఆత్మకు మృత్యువు లేదు. దేహి చంపబడినను ఆత్మ చంపబడదు. అంటే దేహి మీన్స్ ఆత్మ తీసుకున్న ఈ శరీరం ఇది చచ్చిపోయినా కూడా ఆత్మ చంపబడదు. దీన్ని తీసుకెళ్ళి ఆ సోల్‌ని తీసుకెళ్ళి ఒక అగ్నిలో పడేసామనుకో కాలదు. కత్తి తీసుకొచ్చి కట్ చేద్దామని ట్రై చేశారనుకో అవ్వదు. గాలికి ఎగిరిపోదు. నీళ్ళల్లో పడేస్తే కరిగిపోదు. అందుకని నువ్వు ఎవరిని చంపుతున్నావు? నువ్వు ఉట్టి మనిషిని చంపుతున్నావు. వాడి శరీరాన్ని చంపుతున్నావు. కానీ వాడి ఆత్మ అక్కడే ఉంటుంది.
అది కూడా నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ నా చేతిలో. వాడు చావు నేను డిసైడ్ చేశా. మనకు కూడా ఆయన ఏమన్నాడంటే, చావు పుట్టుకలు నా చేతిలో ఉంటాయి. మధ్యలో టైం ఫ్రీ విల్ నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? నెక్స్ట్ జన్మ నువ్వు చూస్ చేసుకుంటావు. అంటే నీ బిహేవియర్ అంతా ఎలా ఉందో ప్రతి ఆత్మ పక్కన పరమాత్మ రూపంలో సాక్షిభూతంగా కృష్ణుడు కూర్చుని ఉంటాడు ఇక్కడ. ఉండి నువ్వు చేసే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ అన్నీ చూస్తూ ఉంటాడు. చూసి ఏం చేస్తాడు? నీకు నెక్స్ట్ జన్మ ఏమి ఇవ్వాలని ఆయన అప్పుడు ఆలోచిస్తాడు. కానీ నెక్స్ట్ జన్మ ఏమి ఇవ్వాలో నువ్వే చేస్తావు. నీ బిహేవియర్‌ని బట్టే ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ జన్మ ఏమి ఇవ్వాలో. జస్ట్ సాక్షిభూతంగా ఆయన లోపల ఇక్కడ ఉంటాడు. అందుకని ఒక ఒక చిన్న కథ చెప్తా మీకు. ఒక గురువుగారు పళ్ళిచ్చి శిష్యులందరికీ ఎవరు చూడని ప్రదేశంలో తిని రండిరా అన్నట్ట. శిష్యులందరూ ఒకడు బాత్రూంలోకి వెళ్ళాడు, ఒకడు వంటింట్లోకి వెళ్ళాడు, ఒకడు బెడ్రూమ్‌లోకి వెళ్ళాడు, తినేసి వచ్చేసారు. ఒక శిష్యుడు మటుకు తినకుండా ఆ పండు పట్టుకొచ్చాడు. అంటే ఏరా నీకు ఎవరు చూడని ప్లేస్ ఏం దొరకలేదా? నువ్వెందుకు తినలేదన్నాడు. గురువుగారు మీరే చెప్పారు గదా! భగవంతుడు ప్రతి చోట ఉంటాడని చెప్పారు గదా! నేను ఏ రూమ్‌లోకి వెళ్తే మటుకు అక్కడ భగవంతుడు ఉండడు. అందుకని నేను తినలేకపోయానంటాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇల్లు తలుపులేసేసుకుని ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు మన అసలు క్యారెక్టర్ ఏంటో బయటకొస్తుంది. అంటే ఎవరు చూడటం లేనప్పుడు చూడరు అనుకుని మీరు ధైర్యంగా చేసేయడం కాదు. ఏ తప్పు పనైనా ఏవైనా సరే. భగవంతుడు 24 గంటలు 365 రోజులు మనం చేసే గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ చూస్తూనే ఉంటాడు. రికార్డ్ రిజిస్టర్‌లో రాస్తూనే ఉంటాడాయన. ఎందుకు? నీ ఆత్మ పక్కనే కూర్చునున్నాడాయన. చివరికి పిల్లిలో, కుక్కలో, పందిలో ఆయనేమన్నాడంటే ప్రతి జీవిలోనూ నన్ను చూడు. నాలో అందరిని చూడు. విశ్వరూపం చూపిస్తే ఆయనలో అందరూ కనిపించారు. నాలో అందరిని చూడు, అందరిలో నన్ను చూడు. ఇప్పుడు ఒక మనిషి మీద మీకు కోపం వచ్చిందండి. ఒక కర్ర పట్టుకుని తలకాయ పగలగొట్టేయాలనిపించింది. కర్ర పుచ్చుకుని ఎళ్ళాక ఆ మనిషిలో మీకు ఇక్కడ కృష్ణుడు కనిపించాడనుకో, కృష్ణుడు ఉన్నాడు అనే ఆలోచన మీకొస్తే మీరు కొట్టగలరా? ఓ తప్పు చేయగలరా? ఆ మనిషిని మాటలతో బాధ పెట్టగలరా? అంటే మనం ఏ అవేర్‌నెస్‌తో ఉండాలి? ప్రతి జీవిలోను వాడు, వీడని తేడా లేదు. ఆయనకెవరు ఇష్టమైన వాళ్ళు ఉండరు, ద్వేషించే వాళ్ళు కృష్ణుడికి ఉండరు. అందరూ సమానమే. కూర్చుంటాడు. నువ్వు చేసిన పనులను బట్టి నీకు నెక్స్ట్ జన్మ ఇస్తూ ఉంటాడంతే. అందుకని ఆయనకి ఇష్టం లేని వాళ్ళు కాదు. ఆయన ఇంకేం చెప్పాడు తెలుసా? ఒక వేద పండితుడిని మీరు ఇంటికి తీసుకొస్తారు. వేద పండితుడు అనంగానే ఏం చేస్తాం? కూర్చోబెట్టేసి వాళ్ళని బాగా మర్యాద చేసేసి అవి చేసి, ఇవి చేసి ఇచ్చేస్తారు వేద పండితుడిని. అదే ఒక చండాలుడొస్తాడు. చండాలుడిని తీసుకొచ్చి మీరు ఇంట్లో కూర్చోబెట్టి వాడిని ఆ వేద పండితుడికి ఇచ్చిన గౌరవం ఇస్తారా? ఇవ్వరు. కానీ వేద పండితుడిలో ఎలాగైతే కృష్ణుడు ఉన్నాడో, చండాలుడిలో కూడా కృష్ణుడు ఉన్నాడు. నేనున్నానని చెప్పాడాయన. నేను చండాలుడిలో కూడా ఉంటా. కుక్కలో ఉంటాను. కుక్క మాంసం తినేవాడిలో కూడా ఉంటా. వాడు మాంసం తినడం వాడి హెడేక్ అది. మీకెందుకు మధ్యలో? వాడు కుక్క మాంసం తింటే వాడికి వచ్చేదేదో అంటుకుంటుంది. మీకేం అవసరం వాడిని అవమానించాల్సిన అవసరం? అందుకు నువ్వు వేద పండితుడిని, నువ్వు ఒక కుక్క మాంసం తినే చండాలుడిని అందరిని ఈక్వల్‌గా చూడమన్నాడు. ఆ మెంటాలిటీ గనక మనం డెవలప్ చేసుకోగలిగితే అంటే ఇదే మన స్పిరిచ్యువల్ లైఫ్ అంటే. మీరండి మోక్షం కావాలని ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, తీర్థయాత్రలకు వెళ్ళక్కర్లేదు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయక్కర్లేదు, పునస్కారాలు చేయక్కర్లా. జస్ట్ మీరు ఇంట్లో కూర్చోండి, మీ సోఫాలో మీరు కూర్చోండి. భగవద్గీత మొత్తం చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవడం ఒకటే మోక్షానికి కారణం. ఏమీ లేదు. అసలు ఏమన్నా ఇల్లంతా ఎత్తి భుజం మీద పెట్టుకొని పరిగెత్తమంటే కృష్ణుడు అబ్బో చాలా కష్టమండి అనొచ్చు. కృష్ణ భగవానుడు అదేమీ చెప్పలేదు. నీ నువ్వు నీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు నీ మానసిక స్థితి ఇదివరకు ఎలా ఉంది? భగవద్గీత చదివిన తర్వాత ఎలా ఉంది? భగవద్గీత చదివితే కృష్ణుడు చెప్తాడు నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలో. ఇప్పుడే మనం బోలెడు చెప్పుకున్నాం గదా! అందుకని అట్లా నాకు వంశీకరణ్ గారే ఒకసారి చెప్పారండి. నేను ఆయనతో మన గురువు గారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను మీకు. ఆయనతో నేను ఫోన్‌లో మాట్లాడుతూ నేనేదో చెప్తూ ఏడుస్తుంటే భగవద్గీతలో కృష్ణుడు అని మొదలుపెట్టారాయన. ఫస్ట్ టైమ్ మీట్‌లో. ఫస్ట్ టైమ్ నేను ఆయనతో ఫోన్‌లో మాట్లాడా. నేనన్నాను, "సార్ నేను భగవద్గీత అప్పటికి 18 అధ్యాయాలు నేర్చుకున్నాను. ఇంకా 4 అధ్యాయాలు నేర్చుకోవాలి గురుముఖః" అని చెబితే ఆయన వెంటనే నన్నేం తిట్టారంటే, "భగవద్గీత చదువుకున్న వాడికి, భగవద్గీత చదువుకోని వాడికి ఆలోచన విధానంలో మార్పుండాలి. మాట్లాడే విధానంలో మార్పుండాలి. బుద్ధుందా నీకని" అడిగారు నన్ను. ఫస్ట్ టైమ్ నేను ఆయన్ని చూడలా. ఫోన్‌లో నాకంటే 10 ఏళ్ళు చిన్నాయన. "నీకు బుద్ధుందా" అని అడిగారు. అప్పటినుంచి నేను రియలైజ్ అయ్యా. భగవద్గీత చదువుకున్న నేను కూడా చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడితే మరి తిట్టరా గురువుగారు? అప్పటినుంచి నేను వంశీకరణ్ గారితో నేను ఆయన శిష్యరికం చేయడం మొదలుపెట్టిన తర్వాత నా ఆలోచన విధానం మొత్తం మారిపోయింది నాకు. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆయన్నే చూడు. ఎందుకంటే నువ్వు అసలు భగవద్గీత చదివితే మీరు ఏ పని చేయక్కర్లేదు. ద్రవ్య యజ్ఞం నాకు అక్కర్లేదన్నాడు. నీకున్న డబ్బులు అందరికి చూపించడానికి నీ వెండి సామాన్లు పెట్టి, ఇన్ని పువ్వులు కొని నువ్వు పూజలు చేయక్కర్లా. జస్ట్ నీ మనసు మార్చుకో. అందరిని ఒకేలా చూడు.
ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ఆయనకే పువ్వు పెడతాం. ఆయన ఏమన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం, నాకు 4 జాలు ఉన్నాడు. ఒక పువ్వు పెట్టావు, పత్రం అంటే ఒక తులసి దళం పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఒక లిస్టు చదువుతాం. ఆయన మా పిల్లలకి అట్లా, మాకిట్లా, అదిట్లా, ఇదిట్లా 100 కోరికల లిస్టు. కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు అరిచి గీ పెట్టినా నీకు నీ కర్మలో గనక నీకు యోగం లేకపోతే నేను ఇవ్వను. నీకు వచ్చేది ఉంటే నువ్వు అడగకపోయినా నేను ఇస్తా. నువ్వు ఎందుకు అడుగుతావు? కామ్య కర్మలు అంటారు వీటిని. మనం చేసే పూజలో కోరికలతో కూడి మనం ఏది చెయ్యకూడదు. కృష్ణుడికి పువ్వు పెట్టేటప్పుడు నిస్వార్థంగా పెట్టండి పువ్వు. మీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. మీరు ఎన్ని పూజలు చేసినా మీ నెత్తి మీద పెట్టాల్సింది ఏదో పెట్టేస్తాడు ఆయన. తప్పు కనుక చేస్తే, బ్యాడ్ కర్మ చేస్తే ఆయన ఏం చెప్తాడు, ఇప్పుడు ఏమన్నా కృష్ణుడు మీరు ముక్కు మూసుకుని హిమాలయాలకు వెళ్ళి సన్యాసం తీసుకుని పెళ్ళాం పిల్లల్ని మొగుడిని పిల్లల్ని వదిలేయమని కృష్ణుడు ఒక్క మాట కూడా చెప్పలా. సంసారంలోనే ఉండండి. సేమ్ మన గురువు గారు వంశీకరణ గారు సంసారంలో నిర్వాణం అని ఆయన ఒక వీడియోలో వస్తుంది. సంసారంలో నిర్వాణం అంటే నువ్వు మొగుడితో పిల్లలతో ఉండు, పెళ్ళాం పిల్లలతో ఉండు, కానీ అటాచ్మెంట్ లేకుండా ఉండు. అటాచ్మెంట్ లేకుండా వాళ్ళ మీద ప్రేమ జిగురులాగా, సాలిగుడిలాగా జిగురు పెట్టుకోకు. అట్లా అని వాళ్ళ బాధ్యతలు వదలకు. విద్యుక్త ధర్మం నువ్వు నిర్వర్తించు. విద్యుక్త ధర్మం అంటే ఒక భార్యగా నీకే ధర్మం ఉంది, ఒక కోడలిగా ఏముంది, ఒక తల్లిగా ఏముంది, లేదా ఒక భర్తగా అతనికి ఏం ధర్మం ఉంది, కొడుకుకి ఏ ధర్మం ఉంది, ఆయన ఏ ధర్మాలు ఎవరికి ఏం చెప్పాడో నీ ధర్మాలన్నీ నువ్వు నిర్వర్తించాల్సిందే. కుటుంబాన్ని వదిలిపెడితే ఊరుకొని అన్నాడు. కుటుంబాన్ని వదిలి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటాను, సన్యాసం తీసుకున్నా ఒప్పుకొని అన్నాడు. ఎలాంటి సన్యాసం ఒప్పుకుంటాడో తెలుసా ఆయన? చెలుజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామీజీ వాళ్ళందరూ మరి సన్యాసం తీసుకున్నారు కదండి, అది కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడంటే ఎస్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? వాళ్ళు 1000 మందిని మంచి రూట్ లో నడిపించడానికి వాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు. నువ్వు నీ కుటుంబ బాధ్యతలు వదిలేసి బయటికి వెళ్ళి కూర్చుంటే కుటుంబ బాధ్యతలు తప్పించుకోవడానికి వెళ్ళి కూర్చుంటున్నావు. నీ మూలాన 10 మందికి ఏమన్నా ఉపయోగం ఉందా? 10 మందికి ఉపయోగం అయ్యే పనే నువ్వు ఏది చేసినా 10 మంది హితవు కోరి చెయ్యి అన్నాడు. తర్వాత విమర్శలు ఒకటండి. ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ ఒకటి కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా, ఎవరికన్నా ఒకటికి బాధ వచ్చిందనుకో, ఒక కష్టం వచ్చిందనుకో, వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు కూర్చుని వాళ్ళ అబ్బాయి ఎట్టాగుట, వాళ్ళ అమ్మాయి ఇట్టాగుట, వాడి కష్టం నీకు ఎంటర్టైన్మెంటా? వాడి కష్టం నీకు ఎంటర్టైన్మెంట్ కాకూడదు. వాడి కష్టం వస్తే కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో, ఆ ప్లేస్ లోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసేసి వాడిలో ఉన్నావు. వాడి కొడుకు పోని ఏదో చేశాడు, వాళ్ళ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయింది, నీ కూతురే వెళ్ళిపోతే నీ బాధ ఎలా ఉంటుంది అక్కడ అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుకుని ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు తొందరపడి ఎవరినన్నా విమర్శిస్తావా? ఇద్దరు మనుషులు కలుసుకుంటే ఆ ఇద్దరి కష్ట సుఖాలు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి. అక్కడ లేని మూడో వ్యక్తి గురించి ఇక్కడ రాకూడదు టాపిక్. నలుగురు కలిస్తే ఆ నలుగురు కష్ట సుఖాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. 5వ వ్యక్తి గురించి ప్రసక్తి రాకూడదు అక్కడ. ఏమైనా గొప్పతనం ఉంటే చెప్పుకోండి, వాళ్ళు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళని. వాళ్ళ కుటుంబంలోకి మీరు తొంగి చూడొద్దు, జీవితాల్లోకి. వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళని గోకి లేనిపోని బ్యాడ్ కర్మలు పోగేసుకుని మళ్ళా ఇవన్నీ పైకి పట్టుకెళ్ళి మన గురువు గారు వంశీకరణ గారు చేసినప్పుడు ఆగామి కర్మలు పైకి పట్టుకెళ్ళి అక్కడ సంచిత కర్మల్లో స్టోర్ చేసి మళ్ళీ ప్రారంధ కర్మలు మళ్ళీ తిరిగి ఇంకో జన్మకు వస్తూ మళ్ళీ ప్రారంధ కర్మలు మోసుకొచ్చి ఇవన్నీ అవసరమా మనకి? అందుకని ఆధ్యాత్మిక జీవన విధానం కృష్ణుడు ఏం చెప్పాడో 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ 2వ అధ్యాయం ఒక్కటి గనక మీరు ఫాలో అవ్వగలిగితే అసలు మీకు కూర్చున్న చోటే మోక్షం వస్తుంది. కృష్ణుడు లైక్ చేస్తాడు. కృష్ణుడు 12వ అధ్యాయం ఏం చెప్పాడు తెలుసా, నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇలా ఉంటే ఇష్టం. మనం ఆయన చెప్పినట్టు ఉండలేమా? ఏమీ లేదు, నీ మనసు మార్చుకోవడమే, నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ. ఇంకా ఉన్న పనులు కూడా తగ్గించుకోమన్నాడు. వేదాల్లో చెప్పిన పూజలు కూడా నాకు అక్కర్లేదన్నాడు, యజ్ఞాలు అక్కర్లేదన్నాడు, యాగాలు అక్కర్లేదన్నాడు. అవతలి వాడి పట్ల ప్రేమ దయ చూపించమన్నాడు. ఒకడికి ఆకలిస్తుందండి, మనం ఏమంటాం వెంటనే, పుణ్యం వస్తుంది వాడికి అన్నం పెట్టండి. ఆ పుణ్యం నువ్వు పోగేసుకున్న పుణ్యం బ్యాలెన్స్ అనుభవించడానికి మళ్ళీ కింద పడ స్వర్గంకి వెళ్తావు పుణ్యం చేసి, ఆ బ్యాలెన్స్ అయ్యేదాకా అక్కడ ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ తీసుకొచ్చి భూలోకంలో పడేస్తారు. అందుకే ఆయన అంటాడు, పాపం చేయకు, బ్యాడ్ కర్మ చేయకు, గుడ్ కర్మ చెయ్యి, కానీ పుణ్యం నీకు అంటించుకోకు. మరి ఎలా ఉంటుందండి? పాపం చేయొద్దన్నారు, ఓకే, ఎవరి తలకాయ పగలగొట్టద్దు. పుణ్యం చేసి మీరు గుడ్ కర్మ ఫలితం మీకు అంటకుండా ఎలా ఉంటుంది అంటే, కృష్ణపరమైన కర్మ చెయ్యండి అన్నాడు. అంటే ఏం చేసినా మన పెద్దవాళ్ళు వెనకటికి ఏదైనా దానం చేస్తుంటే కృష్ణార్పణం అని చేయించేవాళ్ళు. మీ అందరికి గుర్తుంటుంది. మన నాయనమ్మల మమ్మల్ని కృష్ణార్పణం అంటూ వేయండి అని. అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది చదువుకున్నా.
అంటే ఒకడికి ఎవరికన్నా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతుంటే కృష్ణుడికి ఆకలేస్తోంది అని వాళ్ళు కృష్ణుడిని చూసి కనుక మీరు పెడితే మీకు పుణ్యం రాదు. పుణ్యం రాకుండా ఉంటే మీకు జన్మ తీసుకోవాల్సిన అవసరం మళ్ళీ ఉండదు. అందుకని కృష్ణపరమైన కర్మ అంటే నిష్కామ కర్మ అంటారు. అంటే కోరిక లేని కర్మ. ఏదైనా గుడికెళ్తూ నేను తిరుపతి వెళ్ళొస్తా పుణ్యం వస్తుంది. అట్లయితే అసలు వెళ్ళక్కల. మీరు తిరుపతి దాకా వెళ్ళక్కల. వెళ్ళినా స్వామి ఏం చేయడు. వెంకన్న బాబు ఏమి చేయడు. ఏమి చేయడు. మీరు ఎంతటి నిష్కామంగా స్వామిని చూసి స్వామి రూపాన్ని ఎంజాయ్ చేయాలనుకుని వెళ్ళాలి తప్పించి పుణ్యం వస్తుందని మీరు ఏ పని చేయక్కర్లేదు. పాపం చెయ్యొద్దు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే. మళ్ళీ నాకు గనక అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను మళ్ళీ మీ అందరితో ఇంకోసారి షేర్ చేసుకుంటా. అంటే మీకు అందరికి తెలియని విషయాలు చెప్పానని కాదు. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎంతో కృతజ్ఞతలండి. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ కలుస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే. ఓకే మేడం. చాలా చక్కగా చెప్పారు. చాలా ఆవేశంగా చెప్పారు. అంటే అసలు అదేలే ముందు భగవద్గీత పద్యాలు వాటన్నిటికంటే అసలు భగవద్గీత ఎలా పుట్టింది, మనిషి ఎలా బిహేవ్ చేస్తారు, మనం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా, కరెక్ట్ అండి. ఇవన్నీ చాలా చక్కగా వివరంగా మాకు బాగా అందించారు మేడం.